హిందూ పూజా విధానాల్లో వాడే దూర్వా గరిక గురించి వినే ఉంటారు. దీనిని దూర్వా గరిక లేదా ధూప గరిక అంటారు. ఏ పూజైనా దూర్వా గరికని అర్పించినదే పూర్తయినట్లు లెక్క కాదు. గణేశుని పూజలో ముఖ్యంగా దీనిని సమర్పిస్తారు. దూర్వా అనేది ఒక పవిత్రమైన గడ్డి రకం. ఈ పదం దుహు మరియు అవం అనే పదాల నుండి వచ్చింది. దూర్వ గరిక దూరంగా ఉన్న దేవుని పవిత్ర కిరణాలని భక్తునికి దగ్గరకు తీసుకొస్తుంది. దూర్వా గరికలు 3 అంచులు లేదా కంకులు ఉంటాయి. ఈ 3 శివ, శక్తి, గణపతి స్వరూపాలకి ప్రతీక. గణేశుణ్ణి ఆకర్షించే శక్తి ఉండటం వల్ల ఈ గరికని గణేశునికి అర్పించే వాటిలో ముఖ్యమైనదిగా భావిస్తారు. సాధారణంగా దూర్వా గరిక యొక్క లేత రెమ్మలని దేవతారాధనలో వాడతారు. ఈ లేత రెమ్మల మీద ఉన్న మంచు బిందువులు విగ్రహాల నుండి శక్తిని గ్రహిస్తాయి. అందువల్ల పూజ చేసే భక్తునికి ఇది ఎంతో లాభదాయకం. దూర్వా గరికకి పూలు పూసి ఉంటే దానిని పూజా కర్మలకి వాడరు. పువ్వులున్న చెట్టు పరిపక్వతకి చిహ్నం. చెట్టుకి ఫలాలుండటం వల్ల దాని యొక్క తేజస్సు తగ్గుతుంది. అందువల్ల దేవతా విగ్రహాల నుండి శక్తి తరంగాలని ఆకర్షించే గుణం తగ్గిపోతుంది. ఇప్పుడు అసలు ఈ దూర్వా గరికని ఎలా అర్పించాలి? హిందూ మత కర్మలలో దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. దూర్వా గరిక కథ. ఓసారి అనలాసురుడు అనే రాక్షసుడు తన కళ్ళ నుండి అగ్నిని పుట్టించి ఆ అగ్నితో అడ్డొచ్చిన వాటినన్నిటినీ దహించేశాడు. అందువల్ల స్వర్గంలో వినాశనం జరిగింది. దేవతలంతా గణేశుని దగ్గరికి వెళ్లి తమని ఆ రాక్షసుని బారి నుండి కాపాడవలసిందిగా ప్రార్థించారు. తాను ఆ రాక్షసుని సంహరించి శాంతి నెలకొల్పుతానని గణేశుడు వారికి మాట ఇచ్చాడు. యుద్ధరంగంలో అనలాసురుడు అగ్నిగోళాలతో గణేశుణ్ణి ఆకర్షించి దగ్గరికి రాగానే మింగేద్దామనుకున్నంతలో గణేశుడు తన విరాట్ రూపాన్ని ప్రదర్శించి ఆ రాక్షసుణ్ణి మింగేశాడు. అలా రాక్షసుణ్ణి మింగిన తర్వాత గణేశుడు తన ఒంటిలోని వేడి చేత చాలా అసౌకర్యానికి గురయ్యాడు. అందుకని చంద్రుడు సాయం చేద్దామని వచ్చి గణేశుని తలపైన నిలబడ్డాడు. అందువల్ల ఆయనని బాలచంద్రుడు అంటారు. గణేశుని ఒంట్లోని వేడి తగ్గించటానికి విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు నాగుపాముని గణేశుడి పొట్ట చుట్టూ కట్టాడు. ఇవేమీ ఆయన ఒంట్లోని వేడిని తగ్గించలేకపోయాయి. అప్పుడు కొంతమంది ఋషులు 21 దూర్వా గరికలు తీసుకొచ్చి గణేశుని తలపై ఉంచారు. వెంటనే వేడి తగ్గిపోయింది. అప్పుడు గణేశుడు తనని ఎవరు దూర్వా గరికలతో పూజిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలని పొందుతుంటారని వరమిచ్చాడు. దూర్వా గరికను ఎలా సమర్పించాలి? గణేశునికి 3 లేదా 5 ఆకులున్న దూర్వా గరికలను అర్పించాలి. వాటిని దూర్వాంకురాలు అంటారు. మధ్య ఆకు గణేశుని, మిగతా 2 ఆకులు శివ, శక్తి స్వరూపాల నుండి శక్తిని గ్రహిస్తాయి. కనీసం 21 దూర్వా గరికలను గణేశునికి సమర్పించాలి. ఈ గరికలని నీటిలో ముంచి ఒకదానితో మరొకటి ముడివేసి గణేశునికి అర్పించాలి. గణేశ విగ్రహంలో ముఖం తప్ప మిగతా శరీరానంతటినీ దూర్వా గరికలతో అలంకరించవచ్చు. మొదట పాదాల వద్ద దూర్వా గరికను పెట్టి ఆ తర్వాత పైన ఉన్న మిగతా శరీర భాగాలకు అర్పించాలి. దూర్వా యొక్క ప్రాముఖ్యత. దేవతా విగ్రహం యొక్క పాదాల నుండి శక్తి తరంగాలు విపరీతంగా వెలువడుతాయి. అందువల్ల మొట్టమొదట పాదాల వద్ద అర్పించిన దూర్వా గరికలు ఈ శక్తి తరంగాలు అధికంగా ఉంటాయి. ఈ తరంగాలు సగున్గా పిలువబడే దేవతా లక్షణాలు గల తరంగాలుగా మారి విగ్రహం నుండి వెలువడతాయి. ఇది పూజ చేసే భక్తునికి శ్రేయస్సుని కలగజేస్తుంది. దూర్వా గరికల ద్వారా వెలువడే ఈ శక్తి తరంగాల వల్ల పరిసరాల్లోని రజతమో గుణాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలని తగ్గించవచ్చు. అందువల్లే నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వారెవరైనా దూర్వా గరికలని తాకితే చాలు ఒత్తిడి తగ్గి పాజిటివ్ ఎనర్జీని పొందుతారు.